వక్ఫ్ బిల్లుని అడ్డుపెట్టి ప్రజల్ని మోసం చేసేటందుకు, సొంత మైనారిటీ వర్గాల్ని మోసం చేసేటందుకు, తప్పుదారి పట్టించేందుకు ఒక ప్రయత్నం జరుగుతుంది. ఇవాళ నా దగ్గర ఒక ₹1,00,00,000 ఆస్తి ఉంది. 4 రోజులు పోతే ఇది 1,50,00,000 అవ్వచ్చు, 2 కోట్లు అవ్వచ్చు, 5 కోట్లు అవ్వచ్చు. కానీ పక్కనోడిది కూడా నా దాంట్లో రాసుకుంటానంటే కుదరదు కదా. సుబ్బారావు గారి ఆస్తి, రామారావు గారి ఆస్తి నాదంటే కుదరదు కదా. కానీ భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తొలినాళ్లలో ఇక్కడ నుండి పాకిస్తాన్ వెళ్ళిపోయినటువంటి వాళ్ళ ఆస్తులన్నీ హిందువులు తీసేసుకోకుండా, అలాగే ఇంకెవరో ముస్లింలే ఆక్రమించుకోకుండా ఆ మొత్తాన్ని వక్ఫ్ అనే ఒక వ్యవస్థ కిందకి తీసుకొచ్చి వాటిని అద్దెలకే ఇస్తారా, లేకపోతే వేరే పర్పస్కే వాడతారా, లీజులకే ఇస్తారో ఇచ్చి కొంత డబ్బులు సంపాదించుకుని ఆ డబ్బుల్ని ముస్లిం ఆడపిల్లలకి, ముస్లింలకు సంబంధించినటువంటి సమాజపు పరిరక్షణకి వాడాలన్నది నాడు తీసుకున్న నిర్ణయం. అంటే ఆ రోజున ఉన్నటువంటి పాకిస్తాన్కి వలస వెళ్ళిపోయినటువంటి ముస్లింల యొక్క ఆస్తుల పరిరక్షణ. మరి అట్లాంటిది వాళ్ళ దేశంలోనే అతిపెద్ద ఆస్తి పరురాలైన సంస్థ ఎక్కడి నుంచి అయింది? ఆ రోజున కాదే. ఇవాళ దేవాదాయ శాఖ కంటే ఎక్కువ ఆస్తులు కనబడుతున్నాయి. ఎక్కడి నుంచి? ఎవరిది పడితే వాళ్ళది మాది అని క్లెయిమ్ చేసుకోవడం, అలా క్లెయిమ్ చేసుకున్న దానికి వాళ్ళకే హక్కులు ఇవ్వటం, దాని మీద వచ్చే లిటిగేషన్స్ అన్నిటితో ఇబ్బంది పెట్టడం, ఇది కదా అసలు కారణం. ఇప్పుడు ఆ విషయాన్ని వాళ్ళ మైనార్టీ సోదరులకే చెప్తున్నారా? చెప్పట్లా. అదిగో మన ఆస్తులు లాగేసుకోబోతున్నారు. ఇవాళ పోనీ వక్ఫ్ ఆస్తి ఏమన్నా లాగేసుకుంటున్నారా? ఏ భూమన్నా ఒక్క గజమన్నా తీసుకుంటున్నారా? ఏంటి వాళ్ళ వక్ఫ్ చట్టం? కొత్తగా అట్లా ఎవరిదైనా సరే వక్ఫ్ అని తీసుకోవాలంటే కలెక్టర్ వెరిఫై చేస్తాడు, సదరు ముస్లిం కుటుంబం అది వక్ఫ్కి రాసిచ్చిందా, లేకపోతే సదరు కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఏమన్నా అనౌన్స్మెంట్లలో క్లారిటీ ఉందా, ఇది సదరు కలెక్టర్ చూస్తాడు. అలా ముస్లిం కుటుంబపు ఆస్తే కదా ఇక్కడ వక్ఫ్కి వచ్చేది. లేదా వీళ్ళు ఇంకేదన్నా హిందువులతో క్రైస్తవులతో మాది అంటే అది కలెక్టర్ వెరిఫై చేసి చెప్తాడు. అదే కదా జరిగేది. దాంట్లో దాని గురించి తప్పుదో పట్టిస్తూ ముస్లిం యువతను ఎందుకు రెచ్చగొట్టడం?